తీయండి, బైబిల్ తీయండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 12వ మాట. పురుషులలో ఒకరు చదవండి. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో ఒక తరం రాబోతుంది, ఆ తరంలో ఇది కనపడుతుంది అని అంటాడు. ఏమిటి అని అంటే అక్కడ అంటాడు, ఎవరి దృష్టికి వాళ్ళు శుద్ధులై ఇది అని అనుకొని తమ మాలిన్యము నుంచి కడగబడని తరము కలదు అని అంటాడు. బాగా ఆలోచించుకోండి. ఏమండి, ఎవరి దృష్టికి వాళ్ళు నీతిమంతులు పరిశుద్ధులు అని అనుకొని లోపల మాలిన్యం కడగబడకుండా ఉండే తరము కలదు అని అన్నాడు. సపోజు ఆ తరం ఏదో కాదండి, మనమున్న తరమే. స్తోత్రం. ఆ తరం ఏదో కాదు, ఇదిగో ఈ తరమే. ఈ తరంలో మనం అందరం ఏమనుకుంటామంటే మనం శుద్ధులమయ్యాం, మనం పరిశుద్ధులం, మనము నీతిమంతులం అని అనుకొని లోపల అపవిత్రత లేక లోపల మాలిన్యాన్ని కడుక్కోకుండా భక్తి చేస్తున్నాం. తేలిగ్గా చెప్తాను. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. 15. స్తోత్రం. తలపైకి చూడండి. 100 మంది నీతిమంతులు ఉన్నారట, ప్రార్థనకు వచ్చారట మీకులాగా. ఎంతమంది? 100 మంది నీతిమంతులు ఉన్నారట, ప్రార్థనకు వచ్చారట మీకులాగా. ఇక వచ్చినప్పుడు వాక్య స్వరూపి అయిన దేవుడు వాక్యంతో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఉంటే ఈ 100 మంది ఏమనుకుంటున్నారంటే, 100 మందిలో 99 మంది ఏమనుకుంటున్నారంటే, మేము నీతిమంతులం, మాలో పాపము లేదు, మేము నీతిమంతులం, మాలో అపవిత్రత లేదు అని అనుకుంటున్నారు. ఎంతమంది? 99 మంది. వాక్యం ప్రకటన చేస్తూనే ఉన్నాడు, ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడు. కూడుకున్న 100 మంది దేవుని వాక్యం వింటున్నారు. ఈ 100 మందిలో 99 మంది యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, మేము నీతిమంతులం, మేము పరిశుద్ధులం అని దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నప్పుడు అనుకుంటున్నారట. కానీ ఒక్కడు ఆ వాక్యాన్ని విని ఆ వాక్యములో తనలోకి తాను తొంగి చూసుకొని, వాక్యం చెబుతుంది నిజమే కదా, నేను నీతిమంతుడే, కానీ వాక్యంలోకి చూసుకుంటే నాలో పాపం కనపడుతుంది, నాలో తప్పిదం కనపడుతుంది, నాలో ఏదో లోపం ఉంది, పైకి మాత్రమే నీతిమంతుడని అనుకుంటున్నాను, వాక్యాన్ని బట్టి చూసుకుంటే నా లోపల తేడా ఉంది అని ఆ విషయమై పశ్చాత్తాపముతో గుండె బాదుకుంటూ మారు మనస్సు పొంది దేవుణ్ణి వేడుకున్నాడట. అప్పుడు ప్రభు అంటాడు, మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనస్సు పొందే ఒక్క పాపి విషయమై దేవదూతలు నేను సంతోషిస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, మనమందరము నీతిమంతులమని అనుకుంటున్నాం, మార్చుకోవలసినవి మనలో లేవంటారా? దిద్దుకోవలసినవి మనలో లేవంటారా? ఉన్నాయా? సరే, మందిరానికి వస్తున్నావు, మారు మనస్సు పొందావు, బాప్తిజం తీసుకున్నావు, ప్రభు బలలో చేతులు పెడుతున్నావు, నీ ఆలోచన విధానం ఎలా ఉంటుందో నేను చెప్తాను. తాగుబోతోడు ఎవడైనా రోడ్డు మీద చిందులేస్తున్నాడు అనుకోండి, పేకాటగాడు ఎవడైనా పేకాడుతున్నాడు అనుకోండి, పాపములో బ్రతికేవాడు ఎవడైనా మీకు కంటపడ్డప్పుడు మీకేమనిపించుద్ది అంటే, వాళ్ళందరూ చెప్పండి వాళ్ళందరూ పాపులు
ఎవరందరూ? వాళ్ళందరూ పాపులు, మనమందరం, ఇంకో పేరు చెప్పు, నీతిమంతులు. వాళ్ళందరూ, మనమందరం. ఇది మన ఆలోచన విధానం. ఎందుకంటే చర్చికి పోతున్నాంగా, ఎందుకంటే మారు మనసు పొందారని అనుకున్నాంగా, ఎందుకంటే ముంచుడు బాప్తిజం కూడా తీసుకున్నాంగా, ఎందుకంటే ప్రభు బల్ల చేతులు కూడా ఉంచుతున్నాం. కాబట్టి మనం ఎవరు? పరిశుద్ధులు, నీతిమంతులు. బయట వాళ్ళందరూ, ఇంకోసారి చెప్పు, అవి కంటికి కనపడే పాపాలు. కానీ 99 మంది మేము నీతిమంతులమే అని అనుకొని వాక్యములోకి తొంగి చూసుకోకుండా, వాక్యములోని బట్టి తప్పిదాలు మార్చుకోకుండా, దిద్దుకోకుండా ఉన్న చూసారా, అవి కంటికి కనపడని చెడ్డ పాపాలు. అందుకే అంటాడు, తమ దృష్టికి తాము నీతిమంతులు అనుకొని కడగబడని మాలిన్యము కలిగిన తరము కలదు అని అంటాడు. ఇప్పుడు ఆలోచిద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనం చదివి పెట్టండి. ఇదిగో ఇక్కడ అంటాడు, మనుషులకి ఎలా కనపడుతున్నామంటే, గట్టిగా మనుషులకు పైకి మాత్రం మనం నీతిమంతులుగా కనపడుతున్నామంట. అక్కడేమంటున్నాడు తెలుసా అండి, మీరు లోపల అంతా ఉండాల్సిందంతా ఉంది, పైకి మాత్రమే నీతిమంతులుగా కనపడుతున్నావు, నీతిగా బ్రతుకుతున్న వాడని అన్నట్లు కనపడుతున్నావు, కానీ లోపల ఉండవలసినవన్నీ నీ లోపల ఉన్నాయి. మారు మనసు పొందావు, మందిరానికి వస్తున్నావు, బాప్టిజం తీసుకున్నావు, ప్రభు వల్ల చేతులు ఉంచుతున్నావు, అయినా పైకి మాత్రమే నీతిమంతులకు కనపడుతున్నావు, లోపల ఉండాల్సినవి అన్నీ ఉన్నాయి. ఎలా చెప్పనా? లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనం. మంచి స్తోత్రం. కూడి ఉన్న సమాజము నీతిమంతులు అని చెప్పుకునే వారి ఎదుటికి వెళ్ళాక యేసు ప్రభుల వారు ఈ మాట అన్నాడు. ఏమనంటే, మారు మనస్సు పొందే పాపిని పిలవనొచ్చాను కానీ నీతిమంతులు అని అనుకునే వాళ్ళని పిలవరాలేదు. అయినా మీకు అర్థం కాలేదా? నేను తిక్కగా ఏం చెప్పను, సూటిగా చెప్తున్నా. మళ్ళీ చెప్పనా? మారు మనసు పొందే ఒక పాపిని పిలవటానికి నేను వచ్చాను, కానీ నీతిమంతులు అని అనుకునే వాళ్ళను నేను పిలవరాలేదు అని అన్నాడు. ఎవరిని పిలవటానికి వచ్చాడట? అర్థమైంది నా మాట? ఒక నీతిమంతుడు చర్చికి వస్తూ మారు మనసు పొంది బాప్టిజం పొంది భక్తిపరుడుగా బ్రతుకుతున్న ఈ వ్యక్తి మనసులో నేను నీతిమంతుడిని అనే భావన నిండుగా ఉంటుంది. కానీ ప్రభువేమంటాడంటే, నువ్వు నీతిమంతుడివే కాదని అంటలేదు, కానీ మందిరం లోపలికి వచ్చాక వాక్యం అనే అద్దం ముందు నేను నిలబడ్డాక నీలో ఉన్నటువంటి తప్పిదాలు పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి చూపించినప్పుడు నీవు నీతిమంతుడివే అని అనుకోకూడదు, వెంటనే మారు మనసు పొంది పశ్చాత్తప్తుడివై తిరగాలి. మనిషి పరిపూర్ణుడు కాలేడో ఒక్క ప్రభువారు తప్ప. ఇంకా తెలుగులో చెప్తాను, ఇంకొక లూకా సువార్త 18వ అధ్యాయం ఒక్కసారి చదివి పెట్టాడు, 9-10 వచ్చిన భాగాలు. ఇక చాలు నాన్న. ఇద్దరు మనుషులు దేవాలయానికి వచ్చారట, ప్రార్థన చేసుకోవడానికి నీకులాగానే వచ్చారట. ఒకడేమో పరిసయ్యుడు, రెండోవాడేమో సుంకరి. పరిసయ్యుడు లోపలికి వచ్చాడు, ఇద్దరు నీతిమంతులే. పరిసయ్యుడు లోపలికి వచ్చాడు, సుంకరి లోపలికి వచ్చాడు. దేవుడు వాక్యపు వెలుగులో మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు ఎలా ఉండాలి, దేవుని బిడ్డ ఎలా ఉండాలని వాక్యపు వెలుగులో మాట్లాడుతూ ఉన్నాడు. పరిసయ్యుడు ఆ వాక్యం వింటూ అనుకుంటున్నాడట, నీ నీతిమంతుడనే. అరే, వాక్యం నీ గురించే కదయ్యా మాట్లాడేది. ఎంత నీతిమంతుడమైన లోపాలేవో ఒకటి ఉంటాయి కదయ్యా, వాటిని దిద్దుకోమనే కదా ప్రభు నీతో మాట్లాడేదంటే. అంటాడు, వ్యభిచారులైన చెడ్డ తరం కలిగిన వారినైనా ఈ సుంకర ఎవరినైనా నేను లేను. మరి నేను ఎలా ఉన్నాను? గట్టి చెప్పండి. నేను నీతిమంతుడిగా ఉన్నాను.
అని అంటున్నాడు. ఎప్పుడు? వాక్యం వెల్లడి అయినప్పుడు, ఎప్పుడు? వాక్యం ద్వారా దేవుడు మాట్లాడేటప్పుడు తనలోకి తొంగి చూసుకొని తన తప్పిదాలు మార్చుకోవాలి, దిద్దుకోవాలనే ఆలోచన ఈ నీతిమంతుడు అని అనుకునేవాడికి లేదు. కానీ శుంకరైతే వాక్యం వినంగలోనే అతనికి అర్థమైపోయింది, అవునయ్యా ఆ తప్పిదం నా లోపల ఉంది, నీతిమంతుడనే, కానీ నేను సరి చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది, నాకు అర్థమైందయ్యా అని రొమ్ము కొట్టుకుంటూ గుండెల బాదుకుంటూ పాపినైన నన్ను కరుణించు అని ఏడ్చాడట. నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, మీరు నాకు ఆన్సర్ ఇవ్వండి. మారు మనసు అక్కర్లేని 99 మందితో ఉంటావా? మారు మనసు కావాలని తాపత్రయపడి మార్చుకునే ఒక మనుష్యుడి వలెనే ఉంటావా? నీతిమంతుడును అని అనుకుని దేవుని సన్నిధిలో వాక్యం విని నీతిమంతుడిని అనుకునే పరిస్థితిలా ఉంటావా? వాక్యం వినంగానే లోపం బయటపడంలోనే ఒప్పుకొని పశ్చాత్తప్తుడిపై పాపినయ్యాను ఒప్పుకొని విడిచిపెట్టే శుంకర్లాను ఉంటావా? ఏంటమ్మా మొత్తానికి ఇప్పుడు మీ ఫీలింగ్ చెప్పండి, మీరు ఎట్టున్నారు? అంతేనా? ఇంకా 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 మీ ఒపీనియన్ చెప్పండి అమ్మా. అవునా? అక్కడికే వస్తా. ఇంకా నేనంటాను, మందిరానికి ఎందుకు వస్తున్నావు? మందిరానికి వచ్చే వాళ్ళకైనా, మారు మనసు పొందిన వాళ్ళకైనా, బాప్టిజం తీసుకున్న వాళ్ళకైనా, ప్రభు బలలో చేతులు ఉంచే వాళ్ళకైనా ఫీలింగ్ అంతా ఒకటే. మిగతా వాళ్ళందరూ పాపులు, మేము మాత్రం ఇంకో పేరు పెట్టు, మేము మాత్రం, వాళ్ళందరూ మేము మాత్రం, మరి చెప్ప మేమందరం అలా బ్రతుకుతున్నారేమో. వాక్యం యుద్ధకు వచ్చిన శుంకరి వలె సరి చేసుకోవడం చేతకాక 100 మందిలో ఒక్కడైనటువంటి వాడు వాక్యాన్ని బట్టి దిద్దుకొని నాలో ఈ పాపం ఉంది, నేను నీతిమంతుడిని అని అనిపించుకోలేనయ్యా, ఆ పాపాన్ని మార్చుకునే అవకాశం ఇవ్వమని అడిగినట్లుగా నువ్వు అడగగలిగితే, ఆ మత్తులో నుంచి నువ్వు బయట పడగలిగితే నా దేవుని కృప నీ మీద నిలుచుద్ది. మీకు తెలుసా, ఒకటి నేను చెప్తాను, చర్చికి వస్తున్నాం, ఇవన్నిట్లో మనం పాలు పంచుకుంటున్నాం, మార్చుకోవలసినవి మనలో లేవా? దిద్దుకోవలసినవి మనలో లేవా? మరి ఎందుకు అనుకుంటున్నావు నేను నీతిమంతురాలమని? వాళ్ళు పాపులు, మేము నీతిమంతులం. ఇప్పుడు చెప్పండి, దిద్దుకోవాల్సినవి లేవా? నీ లోపల మార్చుకోవాల్సినవి ఏమీ లేవా? చర్చికి వచ్చి ఉసూరుమనే మొహమా? మార్చుకోవాల్సినవి ఏమీ లేవా? చర్చికి వస్తాం, బాప్తిజం తీసుకొని మారు మోసపోంది, ప్రభు పెద్దగా బ్రతికి ఏమనుకుంటున్నావు? నేను వాళ్ళు. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి, దిద్దుకోవాల్సినవి మార్చుకోవాల్సినవి నీలో ఉన్నాయా లేవా? ఉన్నాయా? చదవండి అపోస్తుల కార్యగ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. స్తోత్రం. పౌలు గారు 4 సంఘాల వారితో మాట్లాడుతూ ఇలా అంటాడు. దమస్కు సంఘానికిని, యెరూషలేము సంఘానికిని, యోదయ సంఘానికిని, అన్యులుగా చేర్చబడి సంఘంలో సాగుతున్న వారితో పౌలు గారు నోరు తెరిచి ఇలా మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడో తెలుసమ్మా నీకు? ఏమని మాట్లాడతాడంటే, మీరు మారు మనసు పొందారు నిజమే. అమ్మ నిద్రపోతుందండి. నువ్వు మారు మనసు పొందారు నిజమే. 4 సంఘాల వాళ్ళతో మాట్లాడుతుంటాడు. అంటాడు, మారు మనస్సునకు తగిన ప్రవర్తన మీలో లేదు. ఏంటి? ఏమి లేదు? మారు మనస్సునకు తగిన ప్రవర్తన నీలో లేవు. మీరు ఇలా ఉంటే మా ప్రయాస వ్యర్థమవుతుందని వాళ్ళని హెచ్చరించాడు. ఇప్పుడు నేను అంటాను, మారు మనస్సునకు తగిన ప్రవర్తన కలిగి నువ్వు ఉంటున్నావా? ఈ దెబ్బ తట్టాడు తేలిపోవాలి, చెప్పండి. మారు మనస్సునకు తగిన ప్రవర్తన నీలో ఉందా? చర్చికి వచ్చే మొహమా, మారు మనసు పొందిన మొహమా, బలలో చేతులుంచే మొహమా, అంతకంటే ముందు ముంచుడు బాప్తిజం తీసుకొని సాక్ష్యాలు చెప్పిన మొహమా?
మారు మనసు పొందావు. నేను అంటాను కదా, మారు మనసునకు పొందినటువంటి ప్రవర్తన నీలో ఉందా? మిగతా వాళ్ళేమో పాపులా, మీరేమో చెప్పండి రమ్మా. మన దృష్టికి మనము అరే మార్చ మన దృష్టికి మనము వాళ్ళు అవి కంటికి కనపడే పాపాలు. లోకం దాన్ని ద్వేషిస్తుంది. చర్చికి వస్తూ కూడా కంటికి కనపడని దిద్దుబాటు లేకుండా, దిద్దుకోవడం చేత కాకుండా, కంటికి కనపడకుండా 99 మంది మారు మనసు అక్కరలేని నీతిమంతుల్లాగా మీరు తయారయ్యారు. మీరు నీతిమంతులు అనుకుంటున్నారు, కానీ మీకు సరైన మారు మనసు లేదు. ఒక సరైన మారు మనసు కలిగిన వాడు ఏం చేస్తాడంటే మార్చుకుంటాడు, దిద్దుకుంటాడు. ఈ దిద్దుబాటు, మార్చుకునే స్వభావము ఒక్క ప్రార్థన ఒక్కడు మాత్రమే, అనగా పాపము విషయమై జ్ఞానం కలిగిన వాడే దీన్ని ఒప్పుకోగలడు. సరే, మీకు తేలిగ్గా చెప్తాను. ఇప్పుడు పరిశుద్ధులమే దేవుని బిడ్డలే మనమందరం. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? మనమందరం నీతిమంతులం. నోరికి చెప్ప మనమందరం. తర్వాత సరే, నాలో కానీ నీలో కానీ మార్చుకోవలసినవి ఉన్నాయా లేవా? మరి అది చెప్తే ఎందుకు వస్తుంది నా మీద కోపం మీకు? నీ పిండి పిసుకు తొట్టి దీవించబడును గాక, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును గాక, గుడారం దీవించబడును గాక. ఈ ఆశీర్వచనాలు అయితే మీకు బాగా గెడతాయా? అవి చెప్తుంటే ఏమి సంతోషపడతారు కదా. ఇవి పని చేయం. మళ్ళీ నా మాట మీకు అర్థమైందా? నేనంటాను, దిద్దుకోవలసినవి, మార్చుకోవలసినవి చాలా ఉన్నాయి. అర్థమైంది నా మాట? నీతిమంతులము అని భ్రమలో బ్రతుకుతున్నాం. నా ప్రభు అంటాడు, ఎవరంటే నాకు సంతోషమో తెలుసా? నీతిమంతుడు, మారు మనసు లేని 99 నీతిమంతుల కంటే నాకు సంతోషం లేదా? ఎవరు ఉన్నా ఒకటి, లేకపోయినా ఒకటే. కానీ మారు మనసు పొంది, నీతిమంతుడే వాక్యాన్ని బట్టి మారు మనసు పొంది దిద్దుకునేవాడు అంటాడు చూసివా, మార్చుకునేవాడు అంటాడు చూసివా, ఆడు నాకు ఇష్టము. నాకు ఒక్క డౌట్, మరి 99లో ఉంటావా, ఒక్కడిలాగా ఉంటావా? ఏదో నోరిపు కూడా రావట్లేదని చెప్పరా? ఒక్కళ్ళానే ఉంటావా? సార్ నాకు ఆన్సర్ చెప్పు, మార్చుకోవాల్సినవి ఉన్నాయా లేవా? ఉన్నాయి అన్నోళ్ళు చేయి చూపించండి. ఎందుకు చేస్తారు? ఏంటో చెప్పండి. అది ఏంటి? 1, 2 వదులు. ఈ పక్క వాళ్ళకి రాష్ట్రం లేదనుకుంటా. సరే, నేను చెప్తాను. టైం పెట్టానుగా, నేను చెప్తాను. రెడీ? ఏమండి? దిద్దుకోవలసినవి, మార్చుకోవలసినవి మనలో చాలా ఉన్నవి. ఎందుకంటే మనం ప్రార్థనకు వస్తున్నాం, ప్రభు మందిరానికి వస్తున్నాం, మారు మనసు పొందాం, తర్వాత బాప్తిజం పొందాం, తర్వాత నిత్యం దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నాం. ఇలాంటి మనము నీతిమంతులు అనే భ్రమలో బ్రతుకుట కంటే వాక్యాన్ని బట్టి మార్చుకునే అలవాటు కలిగిన వాడిగా బ్రతకాలి, దిద్దుకునే అలవాటు కలిగిన వాడిగా బ్రతకాలి. ఏ మనుష్యుడు పరిపూర్ణుడు కాదు, ఏ వ్యక్తి కరెక్ట్ కాదు. ఎవడికి వాడు 100 మార్కులు వేసుకుంటున్నాడు, 10 తర్వాత 0 పెట్టుకుంటే 100 ఉంటే అది 10 మంచి విషయాలే. పైకి మాత్రం 100 విషయాలు 0 పెడతాడు. పక్కన 2 0 పెడితే ఏమైంది నాన్న? 100 అయిపోద్ది. ఉండేదేమో 10, పేరుకేమో. అదే అంటాడు పౌలు గారు, మారు మనసు పొందారు కానీ మారు మనసునకు తగిన ప్రవర్తన మీలో కనపడాలి అని అంటాడు. సరే, మార్చుకోవలసినవి మనలో చాలా ఉన్నాయి. టూకీగా కొన్ని చెప్తాను. రెడీ? సపోర్ట్ చేయమా? ఓకే. మొట్టమొదటి విషయం వాక్యంలో రాయబడ్డట్టుగా. సరే, మారు మనసు పొంది బాప్తిజం పొంది ప్రభు బిడ్డగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ నడుస్తూ నీతిమంతుడు అని చెప్పుకుంటూ బ్రతుకుతున్నాం. మొట్టమొదటిగా నీ చూపులో ఏమైనా మార్పు వచ్చిందా? ప్రార్థనకి రాకమునుపు నీ చూపు ఎలాంటిదో నీకు తెలుసుగా? అమ్మ పర్లేదు చెప్పండి అమ్మ రకరకాల చూపులు చెప్పండి. చూపుల పేర్లు చెప్పండి. వారలేని చూపు, దొంగ చూపు, నేల చూపు, పై చూపు, కింద చూపు, అడ్డం చూపు, నీరు చూపు, విషవ చూపు, పాపపు చూపు, మోహపు చూపు, ఇంకా
నాలుగు చూపు. ఇంకా ఏమండి, ప్రార్థనకి రాకమునుపు ఒకప్పుడు మన జీవితం ఎలాంటిదంటే, మన చూపు ఎలాంటిదంటే చండాలమైనది. సపోర్ట్ చేయండి నాన్న. ఒకప్పుడు మన చూపు మంచిది కాదు. ప్రార్థనకి రాకమునుపు రకరకాల చూపులు మనలో ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రభు మందిరానికి వస్తున్నాం అంటారు ఆమేనని. మారు మనసు పొందాం, బాప్టిజం తీసుకున్నాం, నిత్యం ప్రభు సన్నిధిలో బ్రతుకుతున్నాం. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి, మీ చూపు అప్పట్లాగనే ఉందా, మారిందా? అవునా? ఆ స్వభావానికి ఒక పేరు పెడితే కోపం రాదుగా మీకు? చెప్పమంటారమ్మా? అయ్యా మీరు సపోర్ట్ చేయండి నాకు. ఆ స్వభావానికి ఒక పేరు పెట్టనా? ఇప్పుడు కుక్క తన వాంతికి తిరిగినట్టు ఉంటుందట. కుక్కట కడుపు నిండా తినిపోయిందట. అది చాలా ఇబ్బంది అనిపించి, ఇది ఉంటే నేను బతకండిరా బాబు, ఇది బయటికి కక్కెత్తేనే బతుకుతానని చెప్పి తనకి ఇష్టమైన ప్లేస్ కాడికి పోయి కక్కుద్దట. చే నాకు వద్దా, కంపు కొడుతుంది, చే నాకు అవసరం లేదో అని అడగబోయి కక్కి వచ్చేస్తుందట. ఒళ్ళు సలబడ్డాక, మనసు కూలయ్యాక, ఆకలి కాస్త తగిలాక కక్కిన దానికి దగ్గరికి పోయి వాసన చూసుకుంటే తినొచ్చుద్దంట. చీ అనిపిస్తుందా? మరి మన గుణం అట్టుంది. మరి చీ అనే కదా పాపపు చూపు వదిలిపెట్టావు. సపోర్ట్ చేయండి. నేను అలా ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు నీ చూపు ఎంత దరిద్రంగా ఉండేదో నీకు తెలుసు. మరి ఈరోజు ప్రభు సన్నిధిలో మారు మనసు పొంది బాప్టిజం పొంది ప్రభు బిడ్డగా సాగుతున్నాను నేను అంటాను కదా, ఇప్పుడు కూడా అలాంటి చూపులే ఉన్నాయా? అయితే తేడా చెప్పనా, కుక్కకి నీకు కుక్క స్వభావమే నీకుంది. ఏ స్వభావం? ఏ స్వభావం? ఏమండి ఒకసారి ఆలోచించండి. అది వదిలిపెట్టే కదా ప్రభువులోకి వచ్చాం. ఎందుకు దొంగ చూపులు చూడాలి? ఎందుకు నేల చూపులు చూడాలి? ఎందుకు పాపపు చూపులు చూడాలి? ఎందుకు మోహపు చూపులు చూడాలి? ఎందుకు దరిద్రపు చూపులు చూడాలి? నిజంగా నువ్వు నీతివంతుడు అయితే, మారు మనస్సులకు తగిన ప్రవర్తన నీలో ఉన్నట్లయితే చూపు తిన్నగా ఉండాలి, చూపులో పాపం ఉండకూడదు. ఒకప్పుడు చూసావంటే ధర్మశాస్త్రం లేదు, నీతి నియమాలు లేవు, మనుషులు బ్రతికినట్టుగా, లోకం బ్రతికినట్టుగా మనం బ్రతికాం. ఇప్పుడు ప్రభు బిడ్డలుగా బ్రతుకుతున్నాం. ఒక సాక్ష్యం అంటూ మనకుంది, నిరీక్షణ అంటూ ఒకటి ఉంది. నేను అంటాను కదా, చూపును కూడా కంట్రోల్ చేసుకొని బతకలేవా? మళ్ళీ పైపెచ్చి మనం ఎవరు? ఉండాల్సినంత లోపల పెట్టుకొని, కడగబడవలసినంత మాలిన్యం అంత లోపల పెట్టుకొని, పైకి మాత్రం పైకి మాత్రం పరిశుద్ధులు, పైకి మాత్రం నీతిమంతులు. నాకు ఆన్సర్ చెప్పు. నీ చూపు సరిగ్గా ఉందా? ఒక పురుషుడు రోడ్డును పోతుంటే నీ చూపు చూసే చూపు ఏంటి? ఒక స్త్రీ రోడ్డును పోతూ ఉంటే నీ చూసే చూపు ఏంటి? నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివైతే, మున్సిపల్ బాప్టిజం పొందిన వ్యక్తివైతే, ప్రభు సన్నిధిలో ఎదుగుతున్న వ్యక్తివే కనుకైతే నీ చూపు పాతది రాకూడదు. చేతులు చెప్పొచ్చుగా, పాతది రాకూడదు. నేనంటాను, నువ్వు నిజంగా మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల్లాగానే బ్రతుకుతున్నావు. దిద్దుకునే పాపాన్ని నుంచి విడిపించబడే ఒక్కడిలా నువ్వు బ్రతకట్లా. చర్చికి వస్తే కూడా దొంగ చూపులు ఏంటండి అనొచ్చు, అనకూడదు. కోపం వచ్చినా పర్లేదు, పుస్తకం రాసుకోండి నా మీద. చర్చికి వచ్చి కూడా మోహపు చూపులు, పాపపు చూపులు ఏంటండి అసలు? మత్తయి 5:27 ఎప్పుడు చదవలేదా? ఒక స్త్రీని గాని ఒక పురుషుని గాని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే అతనితో ఆమెతో హృదయములో వ్యభిచారం చేసిన వాడితో సమానం. అది వద్దనే కదా కక్కొచ్చాం. మాట్లాడరు. అలాంటి చూపు నాకొద్దు, ప్రభు బిడ్డగా బ్రతకాల, నీతిగా బ్రతకాల, పవిత్రంగా బ్రతకాల అని పాపపు లోకపు చూపుని విడిచిపెట్టుకొని ఇక్కడ దాకా వచ్చాం. నేనంటాను కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ పాపపు చూపు నీలో ఉంది అంటే అర్థం ఏంటి చెప్పనా? కుక్క స్వభావం నీకుంది. ఏ స్వభావం? ఏం చేస్తుంది కుక్క? గట్టిగా కక్కిన కూటికి తిరిగే కుక్క వంటి స్వభావం. చూసేవా? ఏంటంటే ఎంత బాధ అనిపిస్తుందో. కానీ స్వభావం అదేగా. ఏది వద్దనుకున్నావు మళ్ళీ అదే చూపులు చూస్తున్నావు.
మళ్ళీ పైపెచ్చు ప్రార్థన, మారు మనసు, బాప్తిజము, అయ్యగారు ప్రార్థన. ఏముద్రీయటానికి? నీతిమంతులమని భ్రమలో బతుకుతూ దిద్దుకోవటం చేతగాని భక్తి చేస్తున్నావు. హల్లెలూయా. నా బాధ, నా ఆలోచన అంతా ఒకటే. 99 నీతిమంతు మారు మనసు అక్కర్లేని 99 మంది మనకు అవసరం లేదు. దిద్దుకొని మార్చుకొని పశ్చాత్తాపడే స్వభావం కలిగిన శంకరవలె మనం మారాలి. దేవునికి స్తోత్రం. మీకు తెలియట్లేదు, దిద్దుకోవాల్సినవి మార్చుకోవాల్సినవి చర్చికి వస్తూ కూడా మనలో ఉన్నాయి. అవి దిద్దుకోకుండా, అవి మార్చుకోకుండా దేవుని సన్నిధిలో పరిపూర్ణులు అవ్వలేము. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ చూపులో ఇంకా పాపం ఏలుబడి చేస్తుందంటే గుర్తెచ్చుకో, కుక్క లాంటి స్వభావం నీకుంది. ఇంకా నేను తెలుగులో మాట్లాడితే ఇంకా చండాలంగా ఉంటుంది. అలాంటి స్వభావం మళ్ళీ చర్చికి ఎందుకు రావటం? మళ్ళీ మనం అందరం వాళ్ళు ఎట్ట కనపడతారు? వాళ్ళు ఎట్ట కనపడతారమ్మా? వాళ్ళందరూ మీరు అని దేవుని వాక్యం చెప్తుందా? నువ్వే 100 మార్కులు వేసుకోవటం. చర్చికి పోతున్నా పరిశుద్ధురాలనే, మారు మనసు పొందే, బాప్తిజం పొందే నీతిమంతురాలనే. ఎవరు? నీకు నువ్వే 10 తర్వాత ఇంకో 0 పెట్టుకుని మమ్మల్ని మాయ చేస్తున్నావు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, చూపు సరిగ్గా లేని కారణం ఒకవేళ నీలో ఉందేమో. వద్దనే బయటకు వచ్చావు, కక్కేసి బయటకు వచ్చావు. ఒకవేళ మరలా అలాంటి పాపపు చూపే కనపడుతుంది నీలో, అలాంటి చూపులే చూస్తున్నావంటే మా అర్థం ఏంటి చెప్పలే? కుక్క లాంటి స్వభావం నీలో ఉంది. ఇంకా ఏంటండి చూపు? దిద్దుకోవలసిన స్థితి నా దేవుడు మన అందరికి ఇచ్చును గాక. మార్చుకోవలసిన పరిస్థితి మన దేవుడు మనకు అందరికి ఇచ్చును గాక. 100% ఎవరు కరెక్ట్ కాదు, యేసు ప్రభువారు తప్ప. దిద్దుకోవాలి. మానవుడు సహజం అండి తప్పు చేయటం. అవునా? ఇంత వాక్యం, బలమైన సందేశం వింటూ కూడా సహజం అన్నావంటే నిన్నేం చేయాలా? కోపం వస్తుందా? వచ్చుద్దులే నా మీద. సరే, నెంబర్ 2. ఒకప్పుడు మన నోరు ఎలాంటిది? ప్రార్థనకు రాకటలకి చెప్పండి 2 వదలండి. ఒకప్పుడు ప్రార్థనకు రాకముందు మన నోరు ఎలాంటిది? గయ్యాలి గంప, రాకాశి రంప. నోట్లో నోరెట్టి బతకలేవురా బాబు. ఆ నోటికి రాని మాటలు వస్తాయి రా బాబు. ఏ మాటలు? ఎవరు మాట్లాడరా? ఒకప్పుడు నోరు వచ్చే మాటలు అబ్బాబ్బా చెప్పండి. అబ్బా, ఇంత శాంతమూర్తులు నాకే తగిలేరా బాబు. ప్రభువా చూసుకోయ్యా. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. ఒకప్పుడు మన నోరు ఎలాంటిది? మంది అన్నాను కోపం వచ్చిందా? నీది. ఒకప్పుడు చర్చికి రాక మునుపు నీ నోరు ఎలాంటిది? గొంతులో సందులో అందరూ తెలిసిపోద్ది. నోరు తెరిస్తే సరే. ఇప్పుడు చర్చికి వస్తున్నావు, ప్రార్థన చేసుకుని మారు మనసు పొందావు, బాప్తిజం పొందావు, ప్రభు బిడ్డగా చేర్చబడ్డావు. ఇప్పుడు చర్చిలో కళ్ళు మూసుకొని నాకేం చూస్తలేదు. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పు అమ్మా. ఇప్పుడు కూడా నీ నోరు అలాగనే ఉందా? చాలా కాదు, పూర్తిగా పోయిందా లేదా? ఇంత చాలట విషము చొక్క మొత్తం జడగొట్టింది. యాకోబు అంటాడు, యాకోబు పత్రికలు అంటాడు, ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేది నాలుకే, ఇంట్లో గొడవలు తీసుకొచ్చి పెట్టేది నాలుకే, ఈపును విమానం మూత మోగించేది కూడా నాలుకే. నిజమండి. నోటి మాటల చేత దేవుని తీర్పులో నేను నిలబెట్టేది కూడా నాలుకే. వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క అప్ప చెప్పక తప్పదు. మత్తయి వార్త 12:36 రాయబడ్డట్టుగా. నాకు ఆన్సర్ చెప్పండి. ఎలా పడితే అలా మాట్లాడకూడదనే ప్రార్థనకి రాకమునుపు ఎలా పడితే అలా బ్రతికాం. ఇప్పుడు మందిరానికి వెళ్తున్నాం, మారుమనసు పొందాం, బాప్తిజం తీసుకుందాం, చర్చిలోకి వస్తున్నామని అన్నీ మార్చుకొని వచ్చాం. ఆమెనంటారా? కానీ ఇప్పుడు కూడా నీ నోటుకుంటే అలాంటి మాటలే వస్తున్నాయి. ఇప్పుడు కూడా నీ నోటుకుంటా అలాంటి మాటలే పలుకుతూ ఉన్నావంటే దానికి అర్థమేంటి చెప్పనా? కుక్క స్వభావం ఇంకా నీలో ఉంది. ఏ స్వభావం? కక్కిన కూటికి తిరుగు కుక్కతో సమానం. అది వద్దనుకునే కదా వదిలేసి వచ్చాం. సపోర్ట్ చేయండి నాకు. అవునా? అలా మాట్లాడకూడదు, అలా మాట్లాడిపించుకోకూడదు, నేనేంటి అలా మాట్లాడటమేంటి, అవన్నీ వదిలేసుకొని ప్రభు బిడ్డగా మారి నోటికి కూడా బాప్తిజం తీసుకొని ప్రభు సన్నిధిలో బతుకుతున్నా. ఏమండి? ఈ మధ్య ఒక మాట నేను ఎక్కువ విన్నా. ప్రార్థనకు పోతున్నాను కాబట్టి నువ్వు బతికిపోయి, లేకపోతే అప్పుడున్నట్టుంటే నీ పని అంటే పాత వాళ్ళు ఇంకా పోయి సావలా.
వాళ్ళు ఇంకా లోపలే ఉన్నారు. అప్పుడప్పుడు పెట్టి ఓపెన్ చేసి చూసుకుంటుంది అనుకుంటా. ప్రార్థనకు పోబట్టి నీ లేకపోతే పెట్టి ఓపెన్ చేసేటప్పుడు అవునా? మరి నోట్లో ఉప్పు వేసినట్టు రుచికరమైన మాటలు మాట్లాడమన్నాడు, కానీ అడ్డదిడ్డంగా మాట్లాడమన్నాడా? వ్యర్థంగా మాట్లాడమన్నాడా? రోషాన్ని పుట్టించే విధంగా మాట్లాడమన్నాడా? నిప్పుల మీద నీళ్లు పోసినట్టు మాట్లాడమన్నాడు. ఏం కోపం వస్తుందో అయింది నా మీద? సరే, నాకు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు కూడా నీ నోటుకుంటే అయ్యే వస్తున్నాయా? నీ నోరు మారలేదా? మనం ఎవరు? ఇంకో మాట చెప్పు, మనం ఎవరు? వాళ్ళందరూ ఇప్పుడు చెప్పు. అప్పుడే వదిలేసుకొని వచ్చావు, నాకు వద్దు అలా మాట్లాడి. ఇప్పుడు కూడా అలా మాట్లాడుతున్నాం అంటే అర్థం ఏంటి? దిద్దుకోవటం చేతకాని మొహమా? మార్చుకోవటం చేతకాని మొహమా? నీకు నువ్వే 100 మార్కులు వేసుకొని పరిశుద్ధరాల నీతిమంతులను చచ్చిపోతున్నా అని చెప్పి మాయ మాటలు చేయొద్దు. మాయ మాటలు మార్చి ఎలా ఉండాలి తెలుసా? నీ మాట తీరు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు నీ మాట తీరు మారు మనసు పొందిన వాళ్ళ ప్రవర్తన లాగానే నీ మాట తీరు ఉండాలి. ఇప్పుడు అలా లేదేమో. నేను ఒకటే చెప్తాను, కుక్క స్వభావం పోలా. ఏందయ్యా బద్దా కుక్క అంట? కుక్క స్వభావం పోలేదు కదా. కక్కొచ్చావు కదా, కక్కిని కూటికి తిరిగే. ఎసార్నో సరే, కోపం వస్తుంది వాళ్ళకి. 3వ మాట, చర్చికి రాకమునుపు మన మనసు ఎలాంటిది? చెప్పాలి. అమ్మా మీరు చెప్పట్లేదేటవా? చర్చికి రాకమునుపు మన మనసు ఎలాంటిదమ్మా? మనసు అంటే ఆలోచించే విధానం తల్లి. చెప్పండి. అప్పుడు ఎలా ఆలోచించేవాళ్ళం? వాళ్ళు చెప్పరు. వాళ్ళు తెలుగుకల్లోళ్ళు, చక్రం దొరకరు. మనకాడి తెలుగుకల్లోళ్ళు. చెప్పండి అమ్మా, ఎలాంటిదమ్మా మన మనసు? దేవదూతల దగ్గరగా ఉన్నారు. రెక్కలు 2 వేస్తే ఎగిరిపోతారు. ఈ మొహమేం కాదు అమ్మా. చర్చికి రాకమునుపు మన మనస్సు ఎలాంటిదంటే అష్ట దరిద్రం. సార్ చెప్పకూడదు. ఇక రకరకాల స్వభావాలు కలిగి మన మనసు చెడిపోయింది. చూడు, ఇప్పుడు చర్చికి వస్తున్నాం. ఒక్కలామేనా అనరా? వచ్చిన వాళ్ళు అనరు, రాని వాళ్ళు అనరు. చర్చికి వస్తున్నాం. నేను అంటాను, అదేలాగా నీ మనసు ఇప్పుడు కూడా ఉందా? ఏందో లేదా? ఆదాం గారికి పొంటిచ్చి ఏం ఎరగనట్టు నుంచుంది అమ్మగారు. అర్థం కాలేదా? మీకు అర్థమైపోయింది. మనస్సును అదుపు చేసుకోవడం చేతకాలేనోడు బుద్ధిహీనుడు. ప్రాకారం లేని పుర్రం ఎలాంటిదో మనస్సును అదుపు చేసుకోలేని వాడు పాడైపోతాడు. మీకు చెవుల్లోకి ఎక్కవ ఈ మాటలో? ఒకప్పుడు నీ మనస్సు ఎలాంటిదో నీకు తెలుసు. ఆ దరిద్రపు మనస్సును వదిలేసుకొని స్వచ్ఛందమైన మారు మనసు పొంది దేవుని సందులు ఎదుగుతున్నా. ఇప్పుడు కూడా దరిద్రపు మనస్సు నీకుందంటే ఏమన్నాలే? కుక్క స్వభావం. ఇంకా పోలా. ఏ స్వభావం? ఒకసారి రిపీట్ చేయండి. అది ఎట్టాగా? కక్కిన కూటికి తిరిగే కుక్కతో సమానం. ఎలా నీతిమంతులం అని చెప్పుకుంటామండి? దిద్దుకోవాల్సింది చాలా ఉంది, మరి మార్చుకోవాల్సింది చాలా ఉంది. ఇవన్నీ ఉంచుకొని కూడా ఎలా నీతిమంతులం అందామండి? దారిని పోయే వాళ్ళందరూ ఏం పాపులా, మనం నీతిమంతులం అని బిల్డప్పా. దేవుడు లెక్కలకు తీసుకోవడానుకుంటున్నాడా? ధవల సింహాసనపు తీర్పులో మనం నిలబెడతాడేమో. జాగ్రత్త. నా బాధ, నా ఆలోచన అంతా ఒక్కటే, మనం దిద్దుకోవాలి. 100 మందిలో ఒక్కడు దిద్దుకున్నట్లుగా, మారు మనసు పొంది దిద్దుకున్నట్లుగా, పరిస్థితి కాకుండా సుంకరి మారు మనసు పొంది దిద్దుకున్నట్లుగా ప్రతిరోజు మనం దిద్దుకోవాలి. ప్రతిరోజు వాక్యాన్ని బట్టి మనం మార్చుకోవాలి. చేతులు ఖాళీ లేవో, మార్చుకోవాలి. అలా మార్చుకోకపోతే పరిపూర్ణులు కాలేము. ఆయన స్వరూపం మనలోకి రాదు. ఓకే. నెంబర్ 4, ప్రార్థనకు రాకతలకి నీ బుద్ధి ఎలాంటిది? బుద్ధి కోపం వస్తుందా? ప్రార్థనకి రాకతలకి నీ బుద్ధి ఎలాంటిది అంటున్నా? ఊరు మాట్లాడరా? ఏందమ్మా? ఒక్కటేనా? ఇంకేం మిగలేదా? చెప్పు. ఏ బుద్ధి ఎలా ఉంది? ఎలాంటి బుద్ధి మంది? అప్పుడు నేను నోరు తెస్తే బాగోదు, మళ్ళీ కోపడతాను నా మీద. ఏ బుద్ధి?
వారలేని బుద్ధి, ఇంకా 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 చెప్పకూడదులే, ఫీల్ అవుతారు. సరే, ఇప్పుడు కూడా ఆ బుద్ధి ఉందా? ఇదిగో అబద్ధాలు ఆడితే నాకేం కోపం వచ్చింది, ఉంటే ఉందని లేకపోతే లేదని. అమ్మా కొద్దిగా పర్సంటేజ్ వద్దు తల్లి, క్లారిటీ ఉండాలా. 100లో 10% నీ పర్సెంట్ అమ్మా ఉన్నాయా? అంత పర్సంటేజ్ ఏనా? పరలోకం పోవు, అంతర్యుద్ధం, భూమి మీద పోరాటం. అక్కడికి పోవటానికే కదా ఈ తాపత్రయం అంత, ఈ పాటలన్నీ ప్రయాసం అంత ఎవరి కోసం? అక్కడ పోవటానికే కదయ్యా. అక్కడికి కూడా పోలేకుండా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు చర్చికి రాకమునుపు నీ బుద్ధి ఎలాంటిదో అందరికీ తెలుసు, ఇరుగు పొరుగు తెలుసు, ఒట్టబోతులు తెలుసు. ఆఖరి మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళని అడిగితే చెబుతారు. ఇప్పుడు నేను అంటాను, చర్చికి వస్తే కూడా నీ బుద్ధి దరిద్రంగా ఉందంటే నిన్నేం చేయాలి? దేంతో పోల్చాలి నిన్ను? ఇది చెప్పండి, అమ్మనవారికి చెప్పండి. కుక్క తన వాంతికి తిరిగినట్టే. సరే, మనం రోజు వస్తున్నాను, నాకంటే స్కూటీ వేసుకుని ఒక ముసలోడు పోతున్నాడు. పోతా పోతా బండి రోడ్డు పక్కన వాడు ఆపుకుంటాడు కదండి, ఎవడైనా అయ్యా అనొచ్చు అని కూడా, పక్కనే కదా జనం ఆపుకునేది. ఈయన ఏం చేశాడంటే కొంచెం సెంటర్కి వచ్చి ఆపిడు బండి. నేను రన్నింగ్లో ఉన్నాను, పోదామన్న స్పీడ్లో ఉన్నాను. మనకి ఎవరు రోడ్డు మీద అంత సడన్గా ఆపేవాడు ఉంటాడు రోడ్డు మీద. ఏమా చూస్తున్నారా? అటు ఆపరు కదమ్మా. నేను రన్నింగ్ మీద ఉన్నాను, సూత్తి ఏముందండి, బండి ఆపాడు. ఊరి బండి ఆపాడు ఇటు ముసలోడు అని అనుకొని నేను తప్పక పక్కకి తిరిగిపోతాను. అటు నుంచి వెహికల్ వస్తుంది, ఇటు నుంచి నేను పోవాలి. అబ్బాయి దారిలో నుంచున్నాడు. ఏం చేయాలో నాకు అర్థం కాలే. ఏం చేస్తున్నాడా అని స్లో చేసుకుంటా చూస్తుంటే స్కూటీ సీట్ ఎత్తాడు. లోపల దువ్వాను ఒకటి తీసుకొని ఎట్టా ఊరి బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. వాళ్ళకే మీరేం తక్కువ? మరి నేను మనస్తత్వం చేయను, నేను పక్షపాతిని కాదు. ఏమండి, నేను అంటాను కదా, అతని బుద్ధి మారలా. వయస్సు మారింది కానీ, వయస్సు కనపడుతుంది కానీ బుద్ధి మారలా. దానికి తెలుగులో ఒక పదం అంటారు, నేను అనకూడదు. ఏందో మీరు కరెక్ట్గా చెప్పలే. అది కాదు, నీ పంటగలు తెల్లారిపోరా. అది ఏంది? ఏందో 70 ఏళ్ళ ముసలోడు 20 ఏళ్ళ కుర్రోళ్ళగా రోడ్డు మీద ఆపి మరి నీ బుద్ధి తెల్లారిపోను. వయసు మీద పడుతుంది. పిల్లల్ని ఎంత అయ్యారు, నీకే చెప్పి ఎంత అయ్యారు, నీకే పెట్టి పోషించే స్థాయికి పిల్లలు ఎదిగారు. నేను అంటాను కదా, ఇప్పుడు కూడా అదే ఉండాలా? ఇప్పుడు మీ కోపం తెల్లారిపోను ఒక్క చెప్పరా, ఇప్పుడు కూడా ఉండాలా? ఏందో మీ గురించి మాట్లాడలేమ్మా, మీరు నా మీద పుస్తకం రాస్తారు. ఇప్పుడు కూడా తప్పు కదమ్మా. అయ్యా మీరేమో చెప్పండి అయ్యా, తప్పు కదా అండి. నా బాధ అంతా ఒకటే, నీ బుద్ధి ఇంకా మారలా. ఏం మారలా? చర్చికి వస్తే కూడా పాత బుద్ధులే నీలో ఉన్నాయంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? కుక్క తన వాంతికి తిరిగినట్టే. ఒక పాస్టర్ గారు అన్నాడట, రే నీ బుద్ధి ఎప్పుడు ఎత్తేరా, నీ బుద్ధి ఎప్పుడు కుక్కతో ఒక వంకర లాంటిదేరా అన్నాడట. వాడికి రోషం వచ్చింది. కుక్కతో ఒక వంకర లాంటిదంటే నా బుద్ధి చూపిస్తా అయ్యగారికి అని. వాళ్ళ ఇంట్లో డాగ్ ఉందట, కుక్కతో ఒక వంకర. చెప్పలేదా? అది సరైనది అలా కాదు, నేను నా బుద్ధి కరెక్టే అని నిరూపించుకోవటానికి పాతకాలంలోనండి ఎముక ఇరిగిందనుకో ఏం చేస్తారు? బద్దలు ఏ కర్రలో దానికి కూడా ఆ తిలుకల్లోడండి. మీకా తిరిగితే అట్లా వాళ్ళకాడ ఉండాలి కానీ తోకకి ఇలాగా అటు ఇటు పెట్టి బిజుగా కట్టేసి ఎందుకు? పట్రగారు కుక్క తోక వంకర నీ బుద్ధి అలాంటిదే అన్నాడు. కాదు, నా బుద్ధి అలాంటిది కాదు, నేను తెలియజేయాలి పాట్రగారికి అని అనుకొని చుట్టూ బద్దలేసి 4 రోజులు కాపాడిందంట. మనసులో అనుకున్నాడట, సరైపోయి ఉంటుంది. ముంబై ఎందుకు వచ్చిన పద మళ్ళీ ఆడబోయాక మళ్ళీ ఆయన ఏమంటాడో అని ఇంకొక నెల ఆగి, రేపుకమ్మో
ఇంకొక నెల ఆగి, ఇక నెల 2 నెలలు అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరకు పోయి అన్నాడు, నువ్వు మొన్న అన్నారు కదండి. నేనేమన్నాను అబ్బాయి? అదే నీ బుద్ధి అలాంటిదే అన్నావుగా. ఎలాంటిదయ్యా? అది అన్నాను, నీ బుద్ధి అలాంటిదే. మరి చర్చి కొత్తగా నీ బుద్ధి మార్చి అవ్వలేదు కదా అని అంటాడు. లేదు, నా బుద్ధి తిననైందే అని అన్నాడట. ఏయ్ ఏం మాట్లాడుతున్నారా బాబు అని అంటాడు. ఏయ్ డాగా కమ్ అని వచ్చిందట. చూడండి, మీరే చూడాలి ఇప్పుడు, నా బుద్ధి వంకర కాదు అని దాన్ని నోడది చూశాడట. 2 నిమిషాలు అట్లుందట. చూడు అన్నాడట. చూసే లోపల మెలకు తిరిగిపోయిందట. అవునా? ఎందుకు మరి ఇంకా భక్తి అనవసరం, పరలోకం బాగు. డైరెక్ట్గా నాకు కోపం రావచ్చు, వచ్చినా పర్లేలే. నేను అంటాను కదా, కొంతమంది బుద్ధి అలాగనే ఉంది. నేను అంటాను, చర్చికి వస్తూ మారు మనసు పొంది బలలో చేతులు పెడుతూ కూడా నీ బుద్ధి పాత బుద్ధులే ఉన్నాయంటే నువ్వు నీతిమంతుడు అని భ్రమపడుతున్నావు. దిద్దుకోవటం చేత కావట్లేదు మందిరానికి వచ్చిన. నా బాధ, నా ఆలోచనంతో ఒకటి, నువ్వు మార్చుకోవాలి, నీవు దిద్దుకోవాలి. నీ లోపల నా లోపల మార్చుకోవాల్సినవి, దిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. 100% మనకు కరెక్ట్ కాదు. దిద్దుకోవాల్సినవి, మార్చుకోవాల్సినవి ఉన్నాయి. నా ప్రియమైన వాళ్ళరా, నేను అంటాను, పిల్లలు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. అమ్మ చెప్పిన ఎండ్రో, నాన్న చెప్పిన ఎండ్రో, ఎవరు చెప్పినా మీరు ఇనే రకాలు కాదు. కానీ దేవుడే వాక్యపు వెలుగులో మనతో మాట్లాడుతున్నాడు. దిద్దుకుందుము గాక, మార్చుకుందుము గాక. పాత అలవాట్లు ఉన్నాయా? పాత అలవాట్లు. చర్చికి రాకమునుపు ఎన్ని అలవాట్లు ఉన్నాయి? రకరకాల అలవాట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉన్నాయా? ఉంటేదాని అర్థం ఏంటి? కుక్క చెప్పండి, కక్కిన కూటికి తిరిగే. చెప్పండి మీరు నోరిప్పి. ఉండాల్సినవన్నీ లోపల ఉన్నాయి, చెప్పడానికి మాత్రం బిడియం అయిపోతుంది. ఏదన్నా కానీ మీరు ఒప్పుకోకపోతే నేను ఊరుకోను. దిద్దుకోవాలి, మార్చుకోగలగాలి. 100% ఎవడు కరెక్ట్ కాదు, ప్రభు తప్ప. నా బాధ, నా ఆలోచన అంత ఒకటే. చర్చికి వస్తున్నావు, మారుమనసు పొందావు, బాప్తిజం పొందావు, ప్రభు బలలో చేతులు ఉంచుతున్నావు, నువ్వు నీతిమంతుడవని భ్రమలో బ్రతుకుతున్నావు. అలా కాదు, కరెక్ట్గా దిద్దుకో, మార్చుకోవాల్సినవి మార్చుకో. దేవుని సన్నిధిలో ఒక సుంకరి వలె దేవుని సన్నిధిలో మారు మనసు కావాలని తప్పు ఒక్కడు గుండెల బతుకుని రోధించినట్లుగా 100లో ఒక్కడు బయటపడ్డట్టుగా నువ్వు బయటపడాలి. సుంకరి వలె దేవుని కనికరం నీ మీదకి రావాలి. నా బాధ, నా ఆలోచన అంతా ఒకటే, మీరు మారాలి. దిద్దుకునే స్వభావం మీకు ఎప్పుడు వచ్చుద్దో అప్పుడే ఖచ్చితంగా మీరు దీవించబడతారు. మార్చుకునే స్వభావం ఎప్పుడు వచ్చుద్దో అప్పుడే అన్ని విషయాలు మీరు దేవుని కృప పొందుకోగలుగుతారు. ఆలోచించండి. ఆఖరిగా ఒక్కటి అడుగుతాను, కోపం వచ్చినా పర్లేదు. ఒకప్పుడు చర్చికి రాకమునుపు నీ ప్రవర్తన ఎలాంటిది? చెప్పొద్దులే. మరి చర్చికి వస్తా కూడా, మారు మనసు పొంది కూడా నీ ప్రవర్తన అలాగనే ఉంటుందా? దేవుడికి తెలియదా? చూడాలి లేడా? ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. అప్పుడు ఎలా ప్రవర్తించావు? నీ ప్రవర్తన నేను మాట్లాడినా. ఇప్పుడు ఎలా ఉంది? మారిందా? ఏంటిదమ్మా మారిందా? ఓ నీతి మంత్రురాలు అనుకునే గుంప మారు మనసు పొందానని ప్రభు పెట్టానా ఏం చెప్పిన మొహమ్మ నాకు ఆన్సర్ చెప్పు. నీ ప్రవర్తన, పాత ప్రవర్తన ఇంకా నీలో ఉందా? చర్చికి ఎందుకు వచ్చేది మరి? ఇంకా ఈ దిద్దుకోవటం చేతకన్నప్పుడు, ఇవి మార్చుకోవటం చేతకన్నప్పుడు ఇంకా ఏం చేయాలని ముగించాను. నా బాధ, ఆలోచన అంతా ఒకటే, మీరు మార్చుకోవాలి, మీరు దిద్దుకోవాలి. 99 మారు మనసు అక్కర్లేని నీతిమంతులను ఆయనకు అక్కర్లేదు. ఒక్కడు మారు మనసు పొంది దిద్దుకున్నాడు. చూసివా అయ్యా, ఇప్పుడు దాకా నీతిమంతుని అనుకున్నానయ్యా, ఈ అలవాట్లు నాలో ఉన్నాయ్యా, ఈ దరిద్రం నాలో ఉన్నాయ్యా, మార్చుకుంటానయ్యా, మార్చుకొని దిద్దుకుంటానయ్యా అని గినక సుంకరి వలె గుండె రొమ్ము బాదుకుంటూ రోధించి ఏడ్చి ప్రభువుని అడగగలిగితే బహుగా సంతోషిస్తాడు. మళ్ళీ చెప్తున్నా, దిద్దుకొని మార్చుకునే అలవాటు కలిగిన వాళ్ళు అంటే నా ప్రభుకు చాలా ఇష్టం. నేను దిద్దుకుంటాను, మార్చుకుంటాను అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయొద్దండి.
కోపం వచ్చినా పర్లేదమ్మా. ఎందుకు చేస్తారు అక్క? తిద్దుకుందా? ఇప్పటి నుంచేనా? ఇప్పటి నుంచేనా చెప్పండి. అది కూడా ఇప్పటి నుంచేనా? ఛేదించండి. మీకు రోషం రావాలని మాట చెప్తున్నాను. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా కక్కిన కూటికి తిరిగే కుక్క వంటి స్వభావం ఉండకూడదు. ఎప్పటికప్పుడు దిద్దుకోవాలి, ఎప్పటికప్పుడు వాక్యాన్ని బట్టి మార్చుకోవాలి. అందుకే పాతది గతించాలా, సమస్తము క్రొత్తవ్వాలా. మీ చేతుల్లో ఉంది. ప్రభు అన్యాయస్తుడు కాదు, ఆయనకి పక్షపాతం లేదు, ఆయన కృప చూపటానికి సమర్థుడు. మీరు కరెక్ట్గా కొట్టండి, మీరు కరెక్ట్గా చేయండి. దిద్దుకోవటం చేతకనప్పుడు 99లోనే నువ్వు నిలబడతావు. చర్చికి వచ్చినా ఉపయోగం లేదు. చర్చికి వచ్చి కూడా వాక్యాన్ని బట్టి దిద్దుకోగలిగితే, మార్చుకోగలిగితే ఖచ్చితంగా ప్రభువు నీ మీద కనికరపడతాడు. నీ ఇష్టం. ఇక వాక్యం అనే అర్థంలో మిమ్మల్ని మీరు చూసుకొని దిద్దుకునే అనుభవం నీకు అవకాశం ఇచ్చాడు. దిద్దుకో. మార్చుకునే అవకాశం నీకు ఇచ్చాడు. మార్చుకో. ఈ సమయం పోతే ఇక రాదు. రేపు మా పంటావా, ఉంటామో, ఊడిపోతామో తెలియదు. కానీ ఉన్న కాసేపు అయినా దిద్దుకోవాలి, మార్చుకోవాలి. ఈ క్షణం ప్రభు రాకడ వస్తే, ఈ క్షణం మనం వెళ్ళవలసి వస్తే 100% కరెక్ట్గా ఉన్నామా? ఏంద్ర చెప్ప ఉన్నామా? మళ్ళీ మనకు ఆశలు ఏంటి? ఇక్కడ కన్ను ముత్తే నో డౌట్ ఆడకైతే పోవు. నువ్వు అదేందయ్య గారు అంత నువ్వే అంత మాట అంటే ఎట్ట పోతావు? అయ్యన్ని పెట్టుకుని లగేజ్ చేసుకొని పో. ద్వారం ఏమి ఎంత ఉంటుంది, నువ్వు లగేజ్ చేసుకొని పో. అన్నీ కావాలి ఈ వదలవాయ, ప్రభు కావాలి ఈ వదలవాయ. మీకు అర్థమైపోయింది. నా బాధ, నా ఆలోచన అంతా ఒకటే. మందిరానికి వచ్చి నీతి మంతులు మనం భ్రమపడి బతకమాకండి. ప్రతి వారం దిద్దుకోవాలి, ప్రతి వారం మార్చుకోవాలి. ఈ అలవాటు నీకుందా? ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. లేదు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, ఇంకోటి ఏదమ్మా, కక్కిన కూటికి తిరిగే కుక్క వంటి స్వభావమే గనుక ఉంటే చెప్పనా, ఆశ పరలోకమే నువ్వైతే పోవు. ఏం ప్రభువా ప్రార్థన చేయలేదా, ఉపవాసం ఉండేదా, ఏం బొగులు ప్రార్థన చేసి ఉపవాసం ఉంటే చచ్చి మానకుండా వస్తే నన్ను పరలోకి రావద్దు అంటావేంటి అన్ను వాడికి ఆకలేసినా నీకు పని అవ్వదు. అర్థమైందో లేదో? విడిది గది అనబడిన మందిరంలో వధువుగా సిద్ధపడాల్సిన నీవు చక్కగా అలంకరించుకోబడకపోతే ఆయన ముందు సిగ్గుతో తలదించుకోవాలి. ఇక్కడ నువ్వు సక్రంగా దిద్దుకోగలిగితే, చక్కగా అలంకరించుకోగలిగితే సిగ్గుపడకుండా ఆయన ముందు నిలబడతాం. నీకు ఇష్టమే కదంతా. ఈ కొద్ది మాటలు ప్రభువు దీవించును గాక.